ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ పరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర ఏ అంశం ఉన్నా దయచేసి మా అందరి దృష్టికి తీసుకురండి. ఈ జిల్లాను ముందు నుంచి కూడా కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోవాలి. గత 10 ఏళ్ళ కొద్దిగా ఇబ్బంది అయింది కావచ్చు. ఇవాళ మేము మళ్ళీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం. ఆ కార్యక్రమాలు తీసుకుపోయే సందర్భం లోపల మీ అధికారులందరూ కూడా కొంత పారదర్శకంగా పాజిటివ్గా ఏదైనా ప్రపోజల్స్ ఉంటే కూడా మరి జిల్లా కలెక్టర్ల ద్వారా కానీ మీరు కానీ నేరుగా అభివృద్ధికి సంబంధించిన అంశాలను మరి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మన నోటీసు తీసుకొస్తే తప్పకుండా గవర్నమెంట్లో మరి గౌరవ ముఖ్యమంత్రితో కానీ సంబంధిత శాఖ మంత్రితో కానీ మాట్లాడి పరిష్కారం చేసుకుని జిల్లా అభివృద్ధికి సంబంధించి త్వరలోనే శ్రీధర్ బాబు గారు నేను కూడా మరొకసారి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరినీ కూడా పిలుచుకొని అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో నేను 4 జిల్లా కలెక్టర్ సార్ ఇంకోటి జిల్లా ఉమ్మడి జిల్లా అనే వరకు 7 జిల్లాలు ఇక్కడ మీరు 4నే పిలుస్తారు. ఎప్పుడు భూపాలపల్లి పోతుంది ఒక కొన, హనుమకొండ ఒక కొన పోతా ఉంది, సిద్దిపేట ఒక కొన పోతుంది. ఆ 3 కలెక్టర్ వస్తే ఇప్పుడు పూర్తి జిల్లా ఇది 4 జిల్లాలు వచ్చారు. 3 తోగలు పక్కన వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద రివ్యూ చేస్తే అది 2 మండలాలు, నా 5 మండలాలు రివ్యూ లేదు ఇలా. సో పరిస్థితులలో సరే నేను నా ఏదో కింద మీద వాడిని చూసుకుంటాం కానీ మీ మంత్రి అంత పెద్ద కాళేశ్వరం జరిగింది, కాళేశ్వరం చర్చ చేయాలంటే ఆ కాళేశ్వరం కలెక్టర్ ఇక్కడ ఉండడు. సో ఇటువంటి ఇష్యూల జిల్లాకు సంబంధించి ఏ ప్రపోజల్ ఉన్నా జిల్లాకు సంబంధించి తప్పకుండా ఒక అభివృద్ధి చేయాలి. ఇక్కడ నుంచి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన అందరి ఆశీర్వచనంతో వివిధ బాధ్యతలు ఆనాడు తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా, అంతకుముందు మార్క్ఫెడ్ చైర్మన్గా, ఇవాళ రాష్ట్ర మంత్రిగా జిల్లాకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేయాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు 10 ఏళ్లుగా వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి శాతవాహన యూనివర్సిటీకి LLB LLM కోర్సు తీసుకొచ్చడం, అదే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇలా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, ఆనాడు మంచిర్లా ఒక JNT ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొండగట్టులో ఒకటి వచ్చింది, దాని తర్వాత సిరిసిల్లలో 3 మంత్రులు 3 తీసుకుపోయినారు. ఇవాళ హుస్నాబాద్కి వచ్చింది, అది కూడా వెనుకబడ్డటువంటి ప్రాంతం. సో లా కాలేజీ కూడా LLB LLM కాలేజ్ తీసుకొచ్చినాం. పార్లమెంట్ సభ్యులు ఫుడ్ సైన్స్ కోర్సు తీసుకొచ్చినాం. స్టూడెంట్ లీడర్గా ఎడ్యుకేషన్ సంబంధించి డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి కేంద్రీయ విద్యాలయం కూడా కరీంనగర్లో తీసుకొచ్చినాం. ఆనాడు సిరిసిల్లలో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చినాం, మోడల్ స్కూల్ తెచ్చినాం. ఇవాళ కూడా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు,